హాయ్ ఫ్రెండ్స్, నా తిరుమల ట్రిప్ గురించి డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ మై ఫస్ట్ లాంగ్ యూట్యూబ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై జర్నీ కాచిగూడ నుంచి రేణిగుంట వరకు మురుడేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 6కు ఉంటుంది ఫ్రెండ్స్. కాచిగూడ నుంచి రేణిగుంట వెళ్ళేళ్ళకి 4:40 అవుతుంది. ఎవరైతే ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ట్రైన్ ఇదే ఫ్రెండ్స్. ఇది వీక్లీ 2 టైమ్సే ఉంటుంది, మంగళవారం అండ్ శుక్రవారం. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ ట్రైన్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎవరికైతే ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. మేము తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసంలో 6 కల్లా వెళ్ళాం ఫ్రెండ్స్. 6 నుంచి టికెట్స్ ఇచ్చేస్తున్నారు. ఆ టికెట్స్ తీసుకొని ఇంకా మేము కాలినడకల తిరుమల బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక మేము కొబ్బరికాయలు తీసుకొని ఇంకా స్టార్ట్. తిరుమల అనేది ఆల్వేస్ పాజిటివ్ వైబ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు వెళ్ళినా కానీ కొత్తగా అనిపించింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దట్టు మన ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫ్రెండ్స్తో వాళ్ళు తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు స్వామిని చూడవచ్చు మంచిగా. అలాగే ఇలా స్టెప్స్ ద్వారా వెళ్తే ఇంకా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేము ఇంక ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా పైకి వెళ్ళాలి. ఇంక ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ అవ్వాలి పైకి. చూడండి, మేము స్టార్ట్ అవుతున్నాం పైకి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్ 7 o'clock మేము స్టార్ట్ అయ్యాము. చాలా ప్రశాంతంగా ఉంది ఆ టైంలో. ఇంక నెక్స్ట్ చూడండి, కమాన్ కమాన్. ఇంకా నెక్స్ట్ మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో కృష్ణుడి యొక్క టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ దర్శించుకొని ఇంకా తిరిగి ఇక్కడ వస్తున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో ఇది ఈ క్లిప్పు. ఇంకా నెక్స్ట్ ఇంకా మేము స్టెప్స్కి బయలుదేరేసాము పైకి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నైట్ టైము ఎంత బాగుందో. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది అసలు తిరుమల అనేది. తిరుమలకి ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్నమయ్యలో ఎలా అయితే ఒక సాంగ్లో ఉంటుందో అలాగా మేము కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాము. కానీ మా ఫ్రెండ్ వచ్చేసి చాలా సింపుల్గా వస్తున్నాడు. ఇంకా నాకు నవ్వొచ్చింది. ఇంకా అక్కడ ఆ టైంలో ఇంకా సైలెంట్గా ఎక్కేస్తున్నాము స్టెప్స్. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ తినాలనుకుంటే ఇంక మేము ఇక్కడ స్టాప్ అయ్యి ఇంక ఇక్కడ బొరుగులు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ టైంలో ఆ బొరుగులు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఏదైనా తింటే నోటికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో మేము ఇలా ఇవి తీసుకొని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా సంతోషంగా అలా ముందుకెళ్తూ ఉన్నాము. మళ్ళీ ఇంకా మేము ఇలా వెళ్ళే దారిలో ఇలా కొన్ని అడవి జంతువులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని క్లిక్ చేసుకుంటూ సంతోషంగా ఆహ్లాదకరంగా ఇలా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మధ్యలో ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రోడ్డు అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ టైంలో. అప్పుడు దగ్గర 12 అవుతుంది అర్ధరాత్రి ఆ టైంలో. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ మోకాల పర్వతం వచ్చింది. మోకాల పర్వతం మీద ఒక 11 స్టెప్స్ ఎక్కి నేను మా ఫ్రెండ్స్ ఇంకా పైకి వెళ్ళాలనుకున్నాము. అప్పటికే చాలా వరకు ఓపిక అయిపోతుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడ మోకాల పర్వతానికి వచ్చే టయానికి 11:55 అలా అయింది ఫ్రెండ్స్ టైం నైటు. సో మేము ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ మేము డిస్కషన్ చేసుకొని ఇంకా 5 minutes అక్కడే వెయిట్ చేసి మనం 2 days ఎక్కినట్టు అవుతుంది. సో 12 తర్వాత మోకాల పర్వతం స్టార్ట్ చేద్దామని బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు చాలా బాగా టైం సెట్ చేసుకుని ఇలా మోకాల పర్వతం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఇంకా మాకు నెక్స్ట్ డే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే 12 తర్వాత ఇది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. 2 days ఎక్కినట్టు కూడా మేము
మేమే ఫీల్ అయ్యి చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంక స్టెప్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత సైడ్ కూర్చొని ఇక్కడ అన్నమయ్య కీర్తన పాడుకుంటూ చాలా సంతోషంగా అక్కడ కాసేపు కూర్చొని అలా బయలుదేరేసాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ స్వామిని కూడా చాలా మంచిగా చూసాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ స్వామి దర్శనం వచ్చేసి మాకు ఎర్లీ మార్నింగ్ 6కి ఇచ్చారు. ఇంకా మేము నైట్ 2-3 అవర్స్ అలాగే పడుకొని ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచేసి స్వామి దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు జస్ట్ 2 అవర్స్లోనే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. నేను మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో తిరుమలకి ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ ట్రైన్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈవినింగ్ 4:40కి అలా వెళ్తుంది. ఆ టైం నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు కాబట్టి చాలా బెస్ట్ ట్రైన్ ఇది ఫ్రెండ్స్. సో ఇంకెవరికైనా ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.